నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ప్రధానాంశాలు. సిద్దిపేట జిల్లా నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం. పంట మార్పిడితో లాభాలు పొందాలని రైతులకు పిలుపు. రైతు భరోసా నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి. 45 రోజుల్లో అందరికీ జమ చేస్తామని స్పష్టీకరణ. సిద్దిపేటలోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలన్న రేవంత్ రెడ్డి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటన. కాంగ్రెస్ కు 25న రాజీనామా చేస్తానన్న జీవన్ రెడ్డి. 2 ఏళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని తీవ్ర ఆవేదన. మూసీ పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోమన్న బీజేపీ. ప్రక్షాళన ప్రణాళికలు గందరగోళంగా ఉన్నాయని ఆందోళన. పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర మంత్రులతో ప్రధాని సమీక్ష. ఇంధన ఎరువుల సరఫరా నిరంతరం జరగాలని దిశానిర్దేశం. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్. శత్రు దేశాలకు తప్ప హర్ముజ్ అందరికీ తెరిచే ఉంటుందన్న టెహ్రాన్. ఇరాన్ దాడుల్లో అమెరికా సైనిక స్థావరాలకు తీవ్ర నష్టం. అత్యవసర నిధుల కోసం పెంటగాన్ ఎదురు చూపులు.